మీద లేకపోతే మహానగరాల మీదే ఉంది. కానీ వనరులు ప్రతి ప్రాంతంలో కూడా దొరుకుతాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని తయారు చేయడానికి నియోజకవర్గానికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని లేకపోతే గృహ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందేమో, ఫీజిబిలిటీ ఉంటుందేమో అన్వేషణ చేయవలసిందిగా, దానికోసం ఆలోచన చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, పరిశ్రమల శాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఆ విధంగా చేయటం ద్వారా ఆ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఒక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని నేను వారిని కోరుతా ఉన్నాను. అలాగే దీనిలో ఈ గవర్నర్ ప్రసంగంలో సహజంగా చెప్పారు, కానీ కొంత లోతుగా వెళితే జనరల్గా టచ్ చేశారు, కానీ దానికి ఎలా పరిష్కారాలు ఎలా జరుగుతాయి, దీన్ని ఏ పద్ధతుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అంటే స్థూలంగా చెప్పారు. ఇంకొద్దిగా లోతుగా వివరణ ఉంటే బాగుండేదేమో అనేది నా అభిప్రాయం. అయితే బహుశా రేపు బడ్జెట్లో చెప్తారేమో. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, చిన్న నీటి వనరులు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, కౌలు రైతులు, ధరణి, ఇటువంటి సమస్యలపైన ప్రస్తావన రాలేదు. అందులో భాగంగా అవినీతి గురించి అసలే ప్రస్తావన రాలేదు. అంటే ఏదైనా ఒకసారి వచ్చిందేమో కానీ నా దృష్టిలో అయితే రాలేదు. ఈ అంశాలని ప్రస్తావన చేయకుండా, దీనిపైన లోతైనటువంటి ఆలోచన చేయకుండా మనం ముందుకెళ్ళటంలో ఇబ్బంది అయింది ప్రభుత్వానికని నా సూచన. అదేవిధంగా హామీలు ఇచ్చారు, దీని అమలు పైన దీనికి సంబంధించిన నిధుల్ని, ఎందువల్లంటే నాకైతే విశ్వాసం ఉంది, మనిషిని గత పర్యాయం కూడా చెప్పాను, మనిషిలో పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. రేవంత్ గారు సాధిస్తారనే నమ్మకం నాకుంది. కానీ అయినా కూడా దానికి ఒక ప్రామాణికత కావాలి, దానికి ఒక ఆలోచన కావాలి, దానికి ఒక స్వరూపం కావాలి. ఆ వైపుగా దానిలో ఈ పథకాలు నెరవేర్చడం కోసం, ఈ హామీలు నెరవేర్చడం కోసం ఈ పద్ధతుల్లో ప్లాన్ చేస్తుంది మా ప్రభుత్వం అని ఓ మాట చెప్తే బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇవాళ డబ్బు అనేది పెద్ద సమస్య. దాదాపు మన తెలంగాణ వచ్చినప్పుడు 60,000 కోట్లు మనకు అప్పు ఉంటే, ఇదంతా ఇంతకుముందు చర్చించుకున్నాం, ఇప్పుడు 6 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా దాని వడ్డీగా కూడా దాదాపు కొన్ని వేల కోట్లు, నా దగ్గర ఫిగర్స్ లేవు, మళ్ళీ తీర్చాలి. మళ్ళీ ఇది ఒక 60,000 కోట్లు అవుతుంది అంటున్నారు ఈ 6 హామీలు. ఈ కొంతమందికి ఏమో సంతోషంగా ఉంటుంది, ఎట్లా తీరుస్తారు వీళ్ళు, ఎట్లా చేస్తారని. దీని మీద ఒక స్పెసిఫిక్గా ఒక అవగాహన ప్రభుత్వానికి ఉండాలంటే ఏం చేయాలి? వాస్తవంగా నేను మొన్న సింగరేణి మీటింగ్కి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. నేను మాట్లాడే అవకాశం కోరితే మా బట్టి గారు నాకు చెప్తున్నారు చెవిలో, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడమని. వాస్తవమే, నాకే భయం వేస్తుంది. జనమేమో ఆశలు చాలా ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మాకు ఉద్యోగం వస్తుందని, ప్రతి అవుట్సోర్సింగ్ కార్మికుడు మాది పర్మనెంట్ అవుతుందని, లేకపోతే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు మాకు ఇల్లు వస్తుందని చాలా ఆశలతో ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే, ఇక్కడ ఆర్థికంగా చూస్తే అంత ఆశాదాయకంగా లేదు. మరి దానిపైన ఆ మాట వారంటేనేమో మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టని మీరు చెప్తున్నారా అని వారిని ఇంకోరు అంటారు. కానీ నేనుగా ఆలోచన చేస్తే నాకు కూడా వాస్తవంగా ఆర్థిక పరిస్థితులుగా చూస్తే కొద్దిగా లోతుకి వెళితే, ఎందుకంటే నాకు జెన్కో మా నియోజకవర్గంలోనే ప్రధానమైన జెన్కో ఉండేది, సింగరేణి మా దగ్గరే ఉంటుంది. అక్కడ పరిస్థితులు చూస్తే దాదాపు మన జెన్కో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మాకే ఓట్లు వేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సింగరేణిలో ప్రధానంగా మాకే ఓట్లు వేశారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటి పరిష్కారం లభిస్తాయని లోపలికి వెళ్ళి చూస్తే డబ్బులు లేవు. దీని మీద ఎలా చేయాలనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో భాగంగానే మీకు చెప్పాలంటే, ఇప్పుడు స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఖర్చులే కాదు, పాత బాకీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. మొన్న అనుకున్నాం జెన్కో దాదాపు 80,000 కోట్లు
నష్టాల్లో కానీ అప్పుల్లో కానీ ఉందని. సింగరేణిలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆ బాకీలు తీర్చాలి. అలాగే ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్లు, ఇటువంటి వాటి కోసం దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు, కరెక్ట్ లెక్కలేదు కాబట్టి నేను సుమారుగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సర్పంచులు మొన్నే పదవీ కాలం అయిపోయింది. ఈ సర్పంచులు ప్రతి పంచాయతీకి కొన్ని 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అట్లా సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది అని అన్నగాని కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అవి అన్నీ కలిపితే 7-8 వేల కోట్లు వాళ్ళ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లకి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఆ బిల్లులను తీసుకోవడానికి కూడా తిరిగి పర్సంటేజ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉందంటే ఎంత దురదృష్టకరమైన స్థితిలో మనం ఉన్నామో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటిని ఆఖరికి భవన నిర్మాణ సంక్షేమ నిధి ఉంటుంది, ఆ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. అదే పద్ధతుల్లో జీపీఎఫ్ పేరుతో ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు పోలీసులు కానీ, టీచర్స్ కానీ, ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వమే వాడుకుంటూ ఉంది. వాళ్ళ కష్టంతో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకుంటుంది. అది అలాగే రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి పేరుతో డబ్బులు రావాలి. 2 ఏళ్ళైనా రావట్లేదు. ఒక్కోడికి 2 లక్షలు, 3 లక్షలు అంటే అదేమో వాళ్ళ దాచుకున్న డబ్బులు. రిటైర్ అయినటువంటి డబ్బులు ఇంకా ఎక్కువ మోతాదులో డబ్బులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి, అవి రావట్లేదు. మరి ఇవన్నీ కలిపితే అటు పాత అప్పులు, తర్వాత మరలా వడ్డీలు, తర్వాత ఇప్పుడు హామీలు, మరలా ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు, ఇవన్నీ కలిపితే ఎలా చేస్తారనేది నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకంటే మేము మిత్ర పార్టీగా ఉన్నాము. అయినా సరే దీన్ని అధిగమించడం కోసం ఏమి చేయాలనేది మరింత లోతుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మానవ అభివృద్ధి అనేది ప్రధానంగా 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది.